అవునే కాంతం, సర్పంచ్ ఎన్నికలు కదా, పైసలు వేయడానికి మీ ఇంటికి వచ్చిల్లా? ఏం పైసలు ఏమో అక్క, అత్తరత్తరు అంటారు గాని ఇంకా అత్తలేరు. ఓట్లు రేపే కదనే, గీయాల తప్పకుండా వస్తారు. ఎవరి కొట్టేద్దాం అనుకుంటాను అక్క. మరి నువ్వు? పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఇస్తా. మరి నువ్వు? పైసలు ఏముంది అక్క, అందరికి సమానం ఇస్తారు గాని మగోళ్ళకు క్వార్టర్ బాటిల్ ఇస్తారు కదా, మనకు కూడా చీరలు పెట్టమని చెప్పాలి. మనందరం గట్నే ఇద్దాం మరి. 2 days later. అవునక్క, ఇది నీకు న్యాయంగా అనిపిస్తుందా? పైసలు నా దగ్గర తీసుకున్న ఓటు ఇంకోటికి వేసినవాట. ఊకో అన్న, ఎవరు చెప్పింది నీకు? ఓటు నీకే వేసిన, చెప్పనుకొని చంపుతుందని. ఇగో నాకు అన్ని తెలుసు గాని మళ్ళా దబాయించకు. అరే చెప్తే అర్థం కదా అన్నా నీకు? నేను చెప్పింది నమ్ముతలే, ఎవరో చెప్పింది నమ్ముతాను? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతా? రాసుకొని పోసుకొని తిరుగుతారు కదా మీ ఇద్దరు, ఆమెనే చెప్పింది. దొంగ మోహన్ దాన, నువ్వెందుకు చెప్పినవే? అంటే అది మర్చిపోయి చెప్పేసినక్క, ఏమనుకోకు. చెయ్యాల్సిందంత చేసి ఏమనుకోకంటానా? ఉండు, నీ సంగతి చెప్తా తర్వాత. అరే పోడా, నీకు తాగడానికి బీర్లు ఇచ్చినా కదా, కనీసం నువ్వన్నీ వేసినావా నాకు? బీరు మీద ఒట్టేసి చెప్తాను అంకుల్, నేను మా దోస్తుగాలం అయితే నీకే ఇష్టం. బీరు మీద ఒట్ట అన్నావు కాబట్టి నమ్ముతానా, లేకపోతే నమ్మపోయేటోన్ని. అరే దివాన్ ఒక్క పొరడా, బీర్లు ఎప్పటి నుంచి తాగుతాను? మీ అయ్య చెప్తుండు. ఇంటికి రా, శాపం రాకినట్టు రాస్తా నిన్ను. ఈ డబ్బాని మనిషికి 2 బీర్లు ఇచ్చి మా ముందే బుక్ చేసిండు. ఇగో అక్క, నువ్వెవరికి వేసినావు ఓటు? నేను మాత్రం మంచి గుర్తు పెట్టుకొని మా వాడోళ్ళందరితో కూడా ఈక గుర్తుకే ఇప్పించినన్నా. మీ దుంపలు దేగా, నాది ఈక గుర్తు కాదు, తోక గుర్తు. ఆ? వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.